Okay, very good morning friends. So here we can start the discussion about the other methods to find out the inverse Laplace transmission. Partial fraction method is one of the method. So other method is convolution theorem. After that there are another methods will also be there to finding of the inverse Laplace transmission. So normally inverse Laplace transmission మనం find out చేయడానికి మనం రూల్స్ని ఏవైతే మనం థీరమ్స్ ఇంతకుముందు లాప్లేస్ ట్రాన్స్మిషన్ నేర్చుకున్నామో వాటిని కూడా అప్లై చేయొచ్చు. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కన్వల్యూషన్ థీరం అనేది అడ్వాన్స్ మెథడ్, అంటే అది కంప్లీట్గా దేనికైనా అప్లికేబుల్ అవుతుంది. లో స్టాండర్డ్ నుంచి హై స్టాండర్డ్ వరకు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్కి అప్లికేబుల్ అవుతుంది కన్వల్యూషన్ మెథడ్ అనేది. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్. పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ కూడా అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంది, బట్ లిమిటెడ్గా అప్లై చేయడం బెటర్, ఎందుకంటే డిపెండ్స్ అపాన్ ప్రాబ్లమ్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్కి లాప్లేస్ అది పార్షియల్ ఫ్రాక్షన్ ద్వారా నువ్వు ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్మిషన్ ట్రై చేస్తే ఇట్ విల్ టేక్స్ హ్యూజ్ టైం. సో దానికంటే బెటర్ ఉన్న మెథడాలజీని మనం చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్మిషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఓన్లీ మీరు అనుకున్న పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడే కాకుండా మనం రూల్స్లో ఏదైతే నేర్చుకున్నామో ప్రీవియస్ 7 వీడియోస్ మనం చూస్తే లాప్లేస్ ట్రాన్స్మిషన్లో ఆ వీడియోస్లో ఉన్న మనం మల్టిప్లికేషన్ విత్ టీ పవర్ ఎన్, డివైడ్ విత్ టీ, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ 0 to t ఉన్నప్పుడు ఏవైతే జరిగినాయో సేమ్ అవిటిని బేస్ చేసుకొని కూడా ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్మిషన్ని మనం క్లియర్గా సాల్వ్ చేయొచ్చు అన్నట్టు. సో ఈ పాయింట్స్ని మనం క్లియర్గా ఇక్కడ నేర్చుకుంటాం. అదర్ మెథడ్స్ టు ఫైండ్ అవుట్ ది ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్మిషన్. నార్మల్గా ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్మిషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీకున్న స్టేట్ ఆఫ్ మైండ్లో ఏమనుకుంటున్నారంటే ఓన్లీ పార్షియల్ ఫ్రాక్షన్స్ అనుకున్నారు, కానీ పార్షియల్ ఫ్రాక్షన్స్ కాకుండా ఇంకా అనదర్ మెథడ్స్ చాలా ఉన్నాయి. అవి కూడా బేస్డ్ ఆన్ రూల్స్ ఆఫ్ ది లాప్లేస్ ట్రాన్స్మిషన్. ఏవి రూల్స్ ఉన్నాయి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ డిస్కస్ చేసిన ఒక పాయింట్ ఫస్ట్ వీడియో, దీనికంటే ముందు వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఏదైతే ఉందో అది డిస్కస్ చేసాము. ఏంటి ఫస్ట్ షిఫ్టింగ్ థీరం? లెట్ us say సపోజ్ టు ఎఫ్ ఆఫ్ సపోజ్ టు ఎస్ ప్లస్ ఏ వచ్చింది. దీన్ని మనం ఏం చేసాం బేటా? ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ రాసుకున్నాం. ఈ ఎఫ్ ఆఫ్ ఎస్కి ఏం రాసినాం? ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్మిషన్ రాసామా లేదా? ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ రాసామా? ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్, ఏది రిమైనింగ్ ఫంక్షన్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది రిమూవ్ అవుతుంది బేటా. దిస్ ఇస్ రిమూవ్డ్ అండ్ రిమైనింగ్ ఫంక్షన్ ఇస్ సేస్ దట్ ఎఫ్ ఆఫ్ ఎస్ అని అనుకుంటాం మనం. ఓకే, సిమిలర్గా ఇప్పుడు సపోజ్ ఇదే పాయింట్ని మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ రాసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఇది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇట్ బికమ్స్ ప్లస్ ఎస్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అవుతుంది బేటా. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఈ పాయింట్ డిస్కస్ చేసాము ఇంత వీడియోలో. బికాస్ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఏం రిమూవ్ చేస్తున్నాం? వీఆర్ రిమూవ్ దిస్ పార్ట్. రిమూవ్ దిస్ పార్ట్. వెన్ ఎవర్ యూ రిమూవ్ దిస్ పార్ట్, ఎంటైర్ ఎఫ్ ఆఫ్ ఎస్లో ఏదైతే ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏలో ఉందో ఆ మైనస్ ఏ మొత్తం తీసేసిన తర్వాత రిమైనింగ్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనం రాసుకోవాలి. దాని యొక్క ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్మిషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎస్ అన్నట్టు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఏరియా. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఏరియా యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ on this statement. Another method to find out the inverse Laplace transmission means idokati. Next second point here, ikkada second point entante ee inverse Laplace transmission find out cheyadaniki suppose to f of ac yokka Laplace transmission enti beta f of t. okasari chudandi, f of ac yokka inverse Laplace transmission will be f of t kada manam cheppukunnam already ikkada. Suppose to if nenu em anukuntunna ante d by dt of f of t చేసిన అనుకో, దీని ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్మిషన్ మనం ఏం రాసుకున్నాం? ఈ s టైమ్స్ ఆఫ్ f of s అని రాసుకున్నాం, అంతే కదా? s టైమ్స్ ఆఫ్ f of s. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఏదైనా ఒక ఫంక్షన్ని డెరివేటివ్ చేస్తున్నాం అనుకో, అదేమవుతుంది? s టైమ్స్ ఆఫ్ f of s అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఏంటంటే రివర్స్లో రాసుకుంటాం బేటా. ఎలా రివర్స్లో రాసుకుంటామంటే ఒక ఫంక్షన్ ఉంది, అంటే మీరు అనాలిసిస్ చేయాల్సింది ఇప్పుడు రివర్స్లో అనాలిసిస్ చేయాలి. ఎట్లా అనాలిసిస్ చేయాలంటే ఇటు నుంచి ఇటు అనాలిసిస్ చేయాలి, ఇటు నుంచి ఇటు అనాలిసిస్ చేయాలి. అంటే ఏంటిది? ఎస్ టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఉందనుకోండి, దీన్ని ఏం చేయాలి మనం? ఈ ఎఫ్ ఆఫ్ ఎస్ని ఎఫ్ ఆఫ్ టీలోకి కన్వర్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఎస్ తోటి మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మనం దీన్ని విత్ రెస్పెక్ట్ టు టీ తోటి డివైడ్ చేస్తున్నాము, డెరివేటివ్ చేస్తున్నాము. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్.
సో మనం యాక్చువల్గా ఏంటంటే ల్యాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్లో ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా. ఇన్వర్స్ ల్యాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్లో దీన్ని ఆపోజిట్ తీసుకోవాలి. అంటే ఏంటిది, లెఫ్ట్ సైడ్ అనేది మనకు ఇస్తాడు, మనం ఏం రైట్ సైడ్ అనేది మనకి ఇస్తాడు. ఇప్పుడు రైట్ సైడ్ ఇచ్చాడు, సో దీని నుంచి మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చెప్తాను వినండి. సో ఇక్కడ ఏమవుతుందండి, ఎస్ బై ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఉంది బేటా. సో దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇన్వర్స్ ల్యాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. యాక్చువల్గా దీన్ని ఇన్వర్స్ ల్యాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్ ద్వారా ఏ బై ఎస్ ప్లస్ 2 ప్లస్ బి బై ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అని రాస్తాను. రాసిన తర్వాత ప్రాబ్లం చేయొచ్చు. ఓకేనా, ఇది ఒక మెథడ్ ద్వారా చేయొచ్చు. బట్ ఈ మెథడ్ కొంచెం కాంప్లికేట్ అవుతుంది. దిస్ వన్ ఆఫ్ ది మెథడ్ యూ కెన్ ఫైండ్ అవుట్. సెకండ్ మెథడ్ ఏంటంటే ఈ ఎస్ ప్లస్ ఎస్ ఉంది కదా, ఈ ఎస్ బై ఎస్ ప్లస్ 2 ఉంది కదా బేటా, హోల్ స్క్వేర్ ఉంది కదా, దీన్ని ఎలా రాసుకుంటామంటే మనం ఈ ఎస్ ప్లస్ 2 మైనస్ 2 చేసిన తర్వాత దీని మొత్తాన్ని ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం, ఎస్ ప్లస్ 2 డివైడెడ్ బై ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 2 బై ఎస్ ప్లస్ 2 స్క్వేర్ రాసేసుకుంటాం. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఏముంటుంది, 1 బై ఎస్ ప్లస్ 2 ఒకటి ఉంటుంది, మైనస్ 2 బై ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అని రాసుకుంటాం. సో ఈ మెథడ్ కంటే ఈ మెథడ్ ఈజియెస్ట్ మెథడ్ కంపేర్ టు దిస్. దీనికంటే ఇది ఈజియెస్ట్. ఓకేనా. సో దీన్ని ఆన్సర్ చేయడం ఈజీ. ఎందుకు, ఇక్కడ ఎస్ ప్లస్ ఏ ఉంది కదా, ఎస్ ప్లస్ ఏ అంటే ఫస్ట్ ఆన్సర్ ఏమొస్తుంది ఇప్పుడు నీకు, దీనికి ఆన్సర్ ఏమొస్తుంది ఇప్పుడు, ఫస్ట్ ఈ పవర్ ఆఫ్ మైనస్ 2t వస్తుంది. దెన్ ఇంకేముంటుంది, 1 బై ఎస్ ఉంటుంది మైనస్ 2 బై ఎస్ స్క్వేర్ ఉంటుంది, అంతే కదా. సో దీని ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు, దీని ఆన్సర్ ఏమవుతుంది బేటా, ఈ పవర్ మైనస్ 2t ఇంటూ, ఓకే, ది 1 బై ఎస్ అంటే 1 ఇన్వర్స్ ల్యాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ మైనస్ 2 ఇంటూ ఇదేమవుతుంది, స్క్వేర్ ఉంది కాబట్టి t పవర్ 2 మైనస్ 1 బై 2 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో దిస్ బికమ్స్ ఏమవుతుందంటే 1 మైనస్ 2t అవుతుంది. ఓకేనా. ఇదేమవుతుందంటే ఈ పవర్ మైనస్ 2t ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ t అవుతుంది బేటా దీని ఆన్సర్. ఇది ఆన్సర్ అవుతుంది. బట్ ఈ మెథడ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ హియర్. దిస్ మెథడ్ వీ కెనాట్ డూ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్, ఈ ప్రాసెస్లో మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ప్రాబ్లం చేయగలుగుతాం. బట్ ఈ లాజిక్ నీకు తెలిసి ఉండాలి ఇక్కడ. ఓకేనా. ఇది అప్లికేబుల్ అవుతుందా, అప్లికేబుల్ కాదు అన్నిటికీ. సో లాజిక్ తెలిసి ఉండాలి. సో ఇది కూడా మీకు తెలియదు అనుకో, అప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ. సో ఇది థర్డ్ మెథడ్ ఒకసారి చూడండి. మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న ఏంటి, డివైడ్ విత్ మల్టిప్లికేషన్ విత్ టీ, డి బై డిటీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏమవుతుంది, ఎస్ టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్. ఇనిషియల్ కండిషన్ 0 అయినప్పుడు మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది బేటా. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, ఎస్ టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్, ఎస్ టైమ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ కదా, రైట్. ఇక్కడ ఎస్ డివైడెడ్ బై ఎస్ స్క్వేర్, సారీ ఎస్ ప్లస్ 2 కదా బేటా, ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఉంది, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒకసారి చూడండి, ఈ ఎస్ ఏదైతే ఉందో అది మల్టిప్లికేషన్ అవుతుంది. ఎస్ అనేది అక్కడ ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. సిమిలర్గా ఎఫ్ ఆఫ్ ఎస్ ఏముంది, 1 బై ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఉంది. సో దీన్ని ఏం రాసుకోవాలంటే ఎస్ ఇంటూ 1 బై ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఉంది కదా, రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, డి బై డిఎస్ అని రాసుకుంటున్నా. డి బై డిఎస్, ఎస్ ఉంది కాబట్టి డిఫరెన్షియేషన్, మల్టిప్లికేషన్ విత్ డి అంటే డిఫరెన్షియేషన్ చేసాము అక్కడ, మల్టిప్లికేషన్ విత్ ఎస్ అంటే డిఫరెన్షియేషన్ చేయాల్సిందే అంతే, రైట్. మల్టిప్లికేషన్ విత్ ఎస్ ఉంది. సో ఈ పాయింట్ని మనం ఎలా రాసుకోవచ్చు బేటా, దీని ఒక ల్యాప్లేస్ ఇన్వర్స్ ల్యాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ 1 బై ఎస్ ప్లస్ 2 ఏం రాసుకోవచ్చు మనం, హోల్ స్క్వేర్ని ఈ పవర్ మైనస్ 2t ఇంటూ 1 బై ఎస్ స్క్వేర్ యొక్క ఇన్వర్స్ ల్యాప్లేస్ అంతే కదా, రైట్. ఈ పవర్ మైనస్ 2t ఇంటూ ఇదేమవుతుంది, t 2 మైనస్ 1 బై 2 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ మీన్స్ t ఇంటూ ఈ పవర్ మైనస్ 2tనా, t ఇంటూ ఈ పవర్ మైనస్ 2t. సో ఇక్కడ ఏమవుతుంది, t ఇంటూ ఈ పవర్ మైనస్ 2t బేటా, దట్స్ ఇట్. ఓకే, ఇది పాయింట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం బేటా, దీన్ని యూవీ రూల్ అప్లై చేయాలి. దీనికి ఏం అప్లై చేస్తున్నాం, యూవీ రూల్ అప్లై చేస్తున్నాం. యూవీ రూల్ అప్లై చేస్తే t యొక్క డెరివేటివ్ 1 ఈ పవర్ మైనస్ 2t ప్లస్ t ఇంటూ ఈ పవర్ మైనస్ 2t ఇంటూ మైనస్ 2. సో నా ఏమవుతుంది ఇక్కడ, ఈ పవర్ మైనస్ 2t మైనస్ 2t ఇంటూ ఈ పవర్ మైనస్ 2t. సో ఈ పవర్ నేను మైనస్ 2tని కామన్ తీస్తే 1 మైనస్ 2t అవుతుందా, ఇదే. సో సేమ్ ఆన్సర్ వచ్చింది కదా బేటా, సేమ్ ఆన్సర్ వచ్చిందా.
సో నువ్వు ఈ మెథడాలజీ చేసినా లేకుంటే ఆ మెథడ్ చేసినా సిమిలర్గా ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫైనెస్ట్ మెథడ్ కంపేర్ టు దిస్ టూ. దిస్ ఈస్ ద ఫైనెస్ట్ మెథడ్ టు టాక్ అబౌట్ this kind of the problems. Let us say, so if you want to know this is the particular problems sheet, so you can go to our telegram channel. We will post into the telegram channel. So this total PDF will be available to there. Okay, so who will preparing for the examination for very strong dedicatedly for GATE examination for third year and fourth year students, this videos will be very important for electrical, electronics and instrumentation, mechanical and civil engineering. This is a common syllabus to all, but mechanical and civil engineering, this syllabus is not there, but it will be there. This is the some words is some not this kind of the bigger depth answers never be answered. Okay, మీకు చాలా సింపుల్గా వస్తాయి క్వశ్చన్స్ సివిల్ అండ్ మెకానికల్ వాళ్ళకి. రైట్, నెక్స్ట్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇదే పాయింట్ మీద చూస్తున్నాం బేట, చూడండి ఒక్కసారి. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ పాయింట్ చూడండి బేట, ఇక్కడ ఏమవుతుందంటే సపోజ్ టు ఎస్ స్క్వేర్ డివైడెడ్ బై ఎస్ ప్లస్ 3 హోల్ క్యూబ్ ఉంది. సో దీని పరిస్థితి ఏంది? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయాలంటే పరిస్థితి ఏంది? సో దిస్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ డిస్కషన్. సో దట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ మనం ఏం చేయాలి బేట, ఇక్కడ ఏం చేయాలి, ఎస్ స్క్వేర్ని బయట రాసేస్తున్నా. దెన్ ఏం చేస్తాం మనం ఇక్కడ 1 బై ఎస్ ప్లస్ 3 హోల్ క్యూబ్ వస్తుందా? సో నేనేం చేస్తున్నా అంటే ఎస్ స్క్వేర్ దీని ఏం రాసుకోవచ్చు అంటే 1 బై ఎస్ ప్లస్ 3 హోల్ క్యూబ్ విచ్ బికమ్స్, ఇక్కడ ఎస్ క్యూబ్ ఉంది కాబట్టి ఏమవుతుంది, డి స్క్వేర్ డివైడెడ్ బై dt స్క్వేర్ అవుతుంది, అంటే సెకండ్ డెరివేటివ్. విచ్ ఇస్ ద సెకండ్ డెరివేటివ్? బట్ 1 బై ఎస్ ప్లస్ 3 యొక్క ఎస్ ప్లస్ 3 హోల్ క్యూబ్ యొక్క ఇన్వర్స్ లాప్లేస్. ఎస్ ప్లస్ 3 ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ 3t విల్ బి దేర్. సో ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి ఏమవుతుంది, టీ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ విల్ కమింగ్. సో నౌ ద క్వశ్చన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ e పవర్ మైనస్ 3t into t square by 2 beta, t square by 2, which becomes ఏమవుతుంది ఇక్కడ 1 by 2 is constant, take it outside. Now first నేను ఏం చేస్తున్నానంటే d by dt పక్కన పెట్టేసి d by dt ఆఫ్ ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము t స్క్వేర్ ఇంటూ e పవర్ మైనస్ 3tని డిఫరెన్షియేట్ చేస్తున్నా ఫస్ట్ టైం. సో వెన్ యూ డిడ్ ద ఫస్ట్ టైం దెన్ వాట్ హ్యాపెనింగ్, d by dt ఫస్ట్ది అట్లనే ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఏమవుతుందంటే ఇది యూవి మెథడ్ ద్వారా మనం చేయాలి. దిస్ ఈజ్ u అనుకోండి, దీన్ని v అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, uv ఈక్వల్ టు ఏమవుతుంది, u డాష్ v మై ప్లస్ v డాష్ u అవుతుంది. ఓకే, సిమిలర్గా ఇక్కడ ఏమవుతుంది 2t, ఫస్ట్ దాని డెరివేటివ్ ఈజ్ 2t e పవర్ మైనస్ 3t ప్లస్, సో ఇక్కడ టీ స్క్వేర్ని కాన్స్టెంట్ పెట్టేస్తాను, e పవర్ మైనస్ 3t ఇంటూ మైనస్ 3 వస్తుంది. ఓకే, సో దెన్ సో చూడండి 1 బై 2. ఇప్పుడు మళ్ళీ దీన్ని డెరివేట్ చేయాలి, దీన్ని మొత్తాన్ని డెరివేట్ చేయాలి అంటే ఇదొక టర్ము అగైన్ ఇదొక టర్మ్ అవుతుంది. సో ఫస్ట్ నేను 2ని కామన్ తీసుకుంటున్నాను, ఇది u ఇది v అనుకుంటే ఫస్ట్ t యొక్క డెరివేటివ్ ఈజ్ 1 e పవర్ మైనస్ 3t ప్లస్, ఇప్పుడు t అలానే ఉంటుంది బేట, e పవర్ మైనస్ 3t ఇంటూ మైనస్ 3. ఓకే, ప్లస్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ uv మైనస్ 3 కాన్స్టెంట్ బేట, ఇక్కడ మైనస్ 3 కాన్స్టెంట్. సో ఇది t స్క్వేర్ యొక్క డెరివేటివ్ ఎంత, 2t e పవర్ మైనస్ 3t, e పవర్ మైనస్ 3t ప్లస్ e పవర్ మైనస్ 3t డెరివేటివ్ e పవర్ మైనస్ 3t ఇంటూ మైనస్ 3. ఇక టీ స్క్వేర్ ఏదైతుందో అది కాన్స్టెంట్ రాసిస్తున్నాను. సో దిస్ ఈస్ ద ఇంప్లిమెంటెడ్ ఆన్సర్ బేటా. సో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ నువ్వు చేయాలంటే ఇదే మెథడాలజీ ఇస్ పర్ఫెక్ట్ మెథడాలజీ. రైట్, సో ఇక్కడ చూడండి ఈ 1 బై 2 విల్ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ వేర్, సో ఇట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ itself here, this is applicable for here, but this is a 1 by 2 is na that we can do divide with the 2.
this 1/2 will comes also here. So that is. సో నీవు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఏమొస్తుంది, ఇక 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి e పవర్ మైనస్ 3t మైనస్ 3t e పవర్ మైనస్ 3t, ఓకే, ప్లస్ మైనస్ 3 ఇక 2 క్యాన్సిల్ అవుతుంది, మైనస్ 3 టైమ్స్ ఆఫ్ t ఇంటూ e పవర్ మైనస్ 3t ప్లస్ మైనస్ 3/2 ఇంటూ, ఇప్పుడు మైనస్ మైనస్ బికమ్స్ ప్లస్ అవుతుంది కదా, ఇది ఇక్కడ మైనస్ 3 ప్లస్ మైనస్ 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 బికమ్స్ ప్లస్ 9/2. సో టీ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ 3t బెటా, ఫినిష్. దిస్ ఇస్ ద ఫినిష్డ్ ఆన్సర్. ఇన్ దిస్ ఫార్మాట్ యూ కెన్ డూ ఇట్. సో ఎనీథింగ్ విల్ బీ సపోజ్ టు కొలాప్సబుల్, ఇట్ విల్ బీ కొలాప్సబుల్ బికాస్ ఇక్కడ ఏమున్నాయి, ఇంకా ఏమేమి ఉన్నాయి. సో ఈ టర్ము అండ్ ఈ టర్ము సిమిలర్గా ఉన్నది బెటా. సో యూ కెన్ యాడ్ ఇట్. సో ఇక టీ స్క్వేర్ అనే టర్మ్స్ లేవు, ఇది ఏమవుతుంది, మొత్తం టోటల్గా దీన్ని తీసేస్తే, ఇది తీసేస్తే ఏమవుతుంది, టోటల్గా తీసేస్తే ఇక్కడ ఏమవుతుంది, బికమ్స్ ఇక్కడ 6 అవుతుంది కదా, అప్పుడు దిస్ విల్ బీ 6 అవుతుంది. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ బెటా, ఇది రిక్వైర్డ్ సొల్యూషన్. సో ఈ విధంగా మీరు ఏంటంటే మనము ఫస్ట్ మల్టిప్లికేషన్ విత్ ఎస్ అంటే ఈ విధంగా చేస్తాం, మల్టిప్లికేషన్ ఎస్ అంటే ఈ విధంగా చేయండి ప్రాబ్లమ్స్. సో పాసిబిలిటీ ఉంటే. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఇఫ్ సపోజ్ టు, థర్డ్ కాన్సెప్ట్ ఇది. థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే ఇఫ్ సపోజ్ టు డివైడ్ విత్ ఎస్ వచ్చింది. సో ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ విత్ టీ చేస్తే అక్కడ ఏం చేసినాం, డిఫరెన్షియేషన్ చేసినాం. మల్టిప్లికేషన్ ఎస్ చేస్తే ఇక్కడ ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి, ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడండి, నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇప్పుడు ఇక్కడ డివైడ్ విత్ ఎస్ చేసిన, ఎఫ్ ఆఫ్ ఎస్ డివైడ్ విత్ ఎస్ చేసిన. సో ఇది నీ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేయాలి. సో ఒక డివైడ్ విత్ ఎస్ చేస్తే ఏం చేసాం బేటా, ఇంటిగ్రేషన్ చేసాం, h టు ఇన్ఫినిటీ చేసాం. f of t divided by t means integration s to infinity we did in Laplace transformation. Video number 5th I think so. You can see that playlist. Okay, ఆ ప్లేలిస్ట్లో అది ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంత ఏం చేస్తాం మనం, డివైడ్ విత్ ఎస్ అంటే ఇక్కడ 0 to t తీసుకోవాలి బేటా, దట్ ఈస్ ద డిఫరెన్స్, ఓకేనా. ఆల్రెడీ మనం చెప్పుకోము ఇంటిగ్రల్ వీడియో నెంబర్ 7th I think this is 0 to t f of t ని మనం ఏం చేస్తాం బేటా, అక్కడ ఇంటూ డిటీని ఏం చేసాము, 0 to t ఉంటే ఏం చేస్తాం, డివైడ్ విత్ ఎస్ చేసాం కదా, దాని యొక్క ఇన్వర్స్ ఆపరేషన్ ఇది, రైట్. సిమిలర్గా ఇక్కడ కూడా అంతే, 0 to t ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, అంటే డివైడ్ విత్ ఎస్ ఉంటే మనం ఇంటిగ్రేషన్ చేయాలి. ఇంటిగ్రేషన్ అక్కడ లిమిట్స్ అయితేనో 0 to t అయితేనో ఎఫ్ ఆఫ్ టీ డివైడ్ బై టీ అయితేనో అక్కడ 0 to infinity. బట్ ఇక్కడ అట్లా కాదు, ఎఫ్ ఆఫ్ ఎస్ను డివైడ్ విత్ ఎస్ అయితే 0 to t, అక్కడ 0 to ఎస్ టు ఇన్ఫినిటీ టు ఎస్. అక్కడ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, చూడండి ఒకసారి ఈ పాయింట్ కూడా రాసుకోండి. ఎఫ్ ఆఫ్ టీ డివైడ్ విత్ టీ చేసినాం అనుకో, అక్కడ ఏమొస్తుంది లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్లో, అప్పుడు ఏమొస్తుంది అక్కడ, దిస్ విల్ బీ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎస్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇంటూ డిఎస్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. అయితే ఇంటిగ్రేషన్ ఈజ్ కామన్, డివైడ్ విత్ ఎస్ అన్న డివైడ్ విత్ టీ అన్న ఇంటిగ్రేషన్ ఈజ్ కామన్, బట్ లిమిట్స్ ఆర్ డిఫరెంట్. దట్ పాయింట్ యూ కెన్ నోటీస్, ఆ పాయింట్ నోటీస్ చేయండి, ఓకేనా, రైట్. ఇప్పుడు సపోజ్ టు ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకుందాం ఒకసారి చూడండి. సో ఇక్కడ 1/s ఇంటూ s ప్లస్ 2 హోల్ క్యూబ్ ఉంది బేటా. లెట్ us టేక్ ఇట్ యాజ్ s స్క్వేర్ ఉంది. సో దీన్ని ఎలా చేస్తాం మనం, ఫస్ట్ మెథడ్ ద్వారా ఎలా వేయాలి, ఫస్ట్ మెథడాలజీ ప్రకారం దీనికి a/s ప్లస్ b/ ఏం చేస్తాం, s ప్లస్ 2 ప్లస్ c/s ప్లస్ 3 చేస్తాం, s ప్లస్ 2 హోల్ స్క్వేర్ చేస్తాం. ఇది ప్రొసీజర్ నార్మల్గా మనం చేయాల్సింది పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్ తీసుకుంటాయి. బట్ ఇక్కడ పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ యూజ్ చేస్తే ఇట్ విల్ బి లాంగెస్ట్ ప్రొసీజర్. సో లాంగెస్ట్ ప్రొసీజర్ కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని ఫస్ట్ వీ నీడ్ టు టేక్అప్ ద అనదర్ ప్రొసీజర్, వేరే ప్రొసీజర్ వెతుకుతాను. వేరే ప్రొసీజర్ ఏంటంటే 1/s ప్లస్ 2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై s చేస్తున్నా బేటా. అప్పుడు ఏమవుతుంది, ఇది యాజ్ పర్ దిస్ ఈక్వేషన్ ప్రకారం ఇంటిగ్రల్ 0 to t. సో దీని యొక్క ఆన్సర్ ఎంత, దీని ఆన్సర్ ఎంత ఇక్కడ చూడండి, ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1/s ప్లస్ 2 హోల్ స్క్వేర్ కదా మనకు కావాల్సింది. అప్పుడు ఏమవుతుంది, ఇది ఎంత ఉంది, ఇక్కడ ప్లస్ 2 ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ t వస్తుంది, మైనస్ 2t వస్తుంది బేటా, 2t వస్తుంది.
ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 by s స్క్వేర్ ఓకే e పవర్ మైనస్ 2t ఇంటూ ఇదేమవుతుందంటే ఇదేమవుతుంది t పవర్ 2 minus 1 by 2 minus 1 will becomes e పవర్ మైనస్ 2t ఇంటూ t. సో ఇది ఏమవుతుంది ఇప్పుడు దీని ఆన్సర్ మొత్తం ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్ ఏమవుతుంది బేటా t ఇంటూ e పవర్ మైనస్ 2t ఇంటూ dt బేటా రైట్. సో ఇది ఇప్పుడు యూవీ మెథడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవీ కావాలి కదా మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవీ ఈక్వల్ టు ఏమవుతుంది u ఇంటిగ్రేషన్ ఆఫ్ v మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ d బై dt ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ u ఇంటిగ్రేషన్ ఆఫ్ v dt ఇది ప్రొసీజర్ అంతే కదా రైట్. సిమిలర్గా ఇంటిగ్రేషన్ ఆఫ్ t ఇంటూ e పవర్ మైనస్ 2t ఏమవుతుంది u అంటే ఏంటిది ఇక్కడ దిస్ ఇస్ కాల్డ్ u అనుకుంటున్నా దిస్ ఇస్ v అనుకుంటున్నా అప్పుడు ఏమవుతుంది చూడండి ఒకసారి అదేమవుతుంది t అనేది t అలానే ఉంటుంది e పవర్ మైనస్ 2t బేటా డివైడెడ్ బై మైనస్ 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ మైనస్ 2t విల్ బి e పవర్ మైనస్ 2t డివైడ్ విత్ t కోఫిషియంట్ ఆఫ్ పవర్ ఇది ఎంత ఉంది మైనస్ 2t ఉంది మైనస్ ఇక్కడ ఏంటి d బై dt ఆఫ్ t అంటే 1 అవుతుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ మైనస్ 2t ఇంటూ dt రైట్. సో t ఇంటూ e పవర్ మైనస్ 2t బై మైనస్ 2 మైనస్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ దీని e పవర్ మైనస్ 2t ఫస్ట్ ఇంటిగ్రేషన్ dt సెకండ్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది t ఇంటూ e పవర్ మైనస్ 2t బై మైనస్ 2 మైనస్ ఇక్కడ ఏమవుతుంది e పవర్ మైనస్ 2t బై మైనస్ మైనస్ బికమ్స్ ప్లస్ 4 ఓకేనా. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి మైనస్ 2 వస్తుంది ఇక్కడ మైనస్ మైనస్ బికమ్స్ ప్లస్ 4 అవుతుంది. ద క్వశ్చన్ ఈజ్ నౌ t ఇంటూ e పవర్ మైనస్ 2t మైనస్ e పవర్ మైనస్ 2t బై 4 అవుతుంది. ఓకే లిమిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఐ టోల్ యూ 0 to t కదా ఐ టోల్ యూ. సో ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ t దెర్ ఈజ్ నో ఎఫెక్ట్ ద సేమ్ ఈక్వేషన్ లైక్ దిస్ ఓన్లీ t ఇంటూ e పవర్ మైనస్ 2t మైనస్ e పవర్ మైనస్ 2t by 4 there is no effect on this. If this is upper limit is completed. If I substitute the lower limit, so this is 0 t place లో 0 అవుతుంది కాబట్టి మొత్తం 0 అవుతుంది e పవర్ 0 అంటే ఏమవుతుంది 1 అవుతుంది కాబట్టి మైనస్ 1/4 వస్తుంది ఇక్కడ అంటే ఇది ప్లస్ 1/4 రాసుకోవచ్చా 1/4 ఇది 1/4 ప్లస్ రాసుకుంటున్నా నెక్స్ట్ ప్లస్ t ఇంటూ e పవర్ మైనస్ 2t మైనస్ e పవర్ మైనస్ 2t బై 4 బేటా దిస్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొసీజర్ కంపేర్ టు దిస్ వన్. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇది థర్డ్ మెథడ్ దిస్ ఇస్ ద థర్డ్ ప్రాపర్టీ బేస్డ్ ఆన్ దిస్ థర్డ్ ప్రాపర్టీ వీ ఫైండ్ ఇట్ అవుట్ ఓకేనా. ఈ థర్డ్ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ దీంట్లో ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్రాపర్టీ గురించి మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో దాన్ని డిస్కస్ చేద్దాము. సో దిస్ ఈస్ విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.